గొప్ప కార్యం ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. కొట్టు, చప్పలు కొట్టు, స్తుతులు చెప్పు. ఆత్మ బలము పొందుకో, ఆత్మ శక్తి పొందుకో, ఆత్మ బలముతో గోతిని చేర్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆసక్తిగా కొట్టు, చప్పలు కొట్టు, చప్పలు కొట్టు, కొడతానే ఉండు, చప్పలు కొడతానే ఉండు. ఆత్మ రేపుకుంటూనే ఉండు, ఆత్మ రేపుకుంటూనే ఉండు, అగ్ని మండలిస్తూనే ఉండు. దేవుని ఆత్మ బలము కనబడాలి ఇప్పుడు, దేవుని ఆత్మ శక్తి కనబడాలి ఇక్కడ, దేవుని ఆత్మ అభిషేకం కనబడాలి ఇక్కడ, దేవుని కార్యం ఇక్కడ జరగాలి. కొట్టు, చప్పలు కొట్టు. దేవుని కార్యాలు చూచినట్లుగా ఆత్మ రేపుకుందాం. కొట్టు, చప్పలు కొట్టు, స్తుతులు చెప్పు. యేసు నామములో గోతులు చేర్చబడునుగాక, యేసు నామములో గోతులు చేర్చబడునుగాక, యేసు నామములో దప్పిక చేర్చబడునుగాక, యేసు నామములో ప్రాణాలు తప్పలుగాక, యేసు నామములో బ్రతుకుదుముగాక, యేసు నామములో అద్భుతాలు చూచుదుముగాక. కొట్టు, చప్పటి కొట్టు, స్పీడ్గా కొట్టాలి, చప్పట్లు గట్టిగా కొట్టు, గట్టిగా కొట్టు. శక్తి మించి కొట్టాలి. కొట్టు, చప్పటి కొట్టు. దేవుని కార్యం జరగాలి ఇక్కడ. శక్తితో బలముతో నింపుకోడు. దేవుని కార్యం చూడు. నేదుట దేవుడు గోతుని తెరుస్తున్నాడు, నేదుట ఊటలు ఊపికింప చేస్తున్నాడు, నీ దప్పిక తీరుస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు. దేవుని కార్యం చూడబోతున్నావు, దేవుని కార్యం చూడబోతున్నావు. నీ కొరకు ఊటలు ఊపుకుతున్నాయి, నీ కొరకు ఊటలు ఊపుకుతున్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Glory Jesus, mighty God, Holy Spirit. అగ్నిభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నాకు ఒక ఆశ ఉందయ్యా, నా ఆశను తీర్చయ్యా, నా కోరిక తీర్చయ్యా. నేనేమైతే ఆశిస్తున్నానో అది పొందుకోవాలి, నేనేమైతే కోరుకుంటున్నానో అది పొందుకోవాలి. నీ కార్యం చూడాలయ్యా, నీ కార్యం చూడాలయ్యా అని ప్రార్థన చేయి. దేవుని కార్యం చూడబోతున్నావు. నీ ఆశ ఏంటి? ఏ ఆశతో ఈరోజు ఇక్కడికి వచ్చావు? ఏ ఆశతో దేవుని సన్నిధికి వచ్చావు? ఏ ఆశతో ఎనహోకోనికి వచ్చావు? ఏ ఆశతో పిలిచిన వాని ఊట యొక్కకు వచ్చావు? నీ ఆశను దేవుడు తీరుస్తున్నాడు. నీ పట్ల ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు దేవుడు. నీ హృదయాన్ని చూశాడు. ఒక ఆశతో వచ్చావుగా, ఒక కోరికతో వచ్చావుగా. నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, నా దేవుడు నా పట్ల కార్యం చేయాలి అని ఆశతో వచ్చావుగా. నీ ఆశ దేవుడు చూస్తాడు, నీ ఆశ దేవుడు చూస్తాడు, నీ దీన స్థితి దేవుడు చూస్తాడు. నీ ఎదుట దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు, నీ ఎదుట దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. ఆత్మశక్తితో కొయ్యి చేల్చబడుతుంది, ఆత్మ బలముతో కొయ్యిని ఎదుట చేల్చబడుతుంది, ఆత్మాభిషేకముతో కొయ్యి చేల్చబడుతుంది. నీ కొరకు నూతన ఊటలు ఊపుకుతున్నాయి. నీ దప్పిక తీరుతుంది, నీ ఆశ తీరుతుంది, నీ కోరిక తీరుతుంది. నీ ఎదుట దేవుడు గొప్ప కార్యం చేస్తుంది. నీ కన్నీరు చూసిన దేవుడు, నీ వేదన చూసిన దేవుడు ఈ దినమందు ప్రార్థన ఆలకిస్తున్నాడు. దేవుని కార్యాలు చూడండి, దేవుని కార్యాలు చూడండి. చెట్లు లేని మెట్టల మీద నదులు ప్రవహింపచేశాడు, చెట్లు నాటించాడు, చెట్లు నాటాడు. దప్పిక తీర్చాడు దేవుడు, దప్పిక తీర్చాడు. నీ కొరకు చెట్లు నాటబోతున్నాడు. నీ దప్పిక తీర్చడానికి నీ కొరకు చెట్లు నాటబోతున్నాడు. నీ దప్పిక తీర్చడానికి నీ కొరకు చెట్లు నాటబోతున్నాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. నీ కొరకు చెట్లు మొలిపించబోతున్నాడు దేవుడు, నీ కొరకు చెట్లు మొలిపించబోతున్నాడు దేవుడు. ఏ చెట్టు లేదనుకున్నావు, ఏ ఆశీర్వాదం లేదనుకున్నావు, ఏ ఆశ తీరదనుకున్నావు, దేవుడు నీ కొరకు చెట్లు మొలిపిస్తున్నాడు.
నీ పట్ల ఒక అద్భుతాన్ని, గొప్ప కార్యం చూడబోతున్నా. కృంగిపోయి వేదన పడుతున్నావుగా, దిగులు పడుతున్నావుగా, ఏంటయ్యా నా స్థితి అయిపోయింది అనుకుంటున్నా, ఏంటయ్యా నా బతుకు అయిపోయింది అనుకున్నా, ఎండిపోతున్నావుగా, దప్పికతో నీ నాలుగు ఎండిపోతుందిగా, కుంగిపోతున్నావుగా. దేవుడి చూశాడు, నీ మొర విన్నాడు, నీ మొర విన్నాడు, నీ ప్రార్థన విన్నాడు. నీ ఎదుట ఒక అద్భుతాన్ని ప్రభు చేస్తున్నాడు. రెండు చేతులు ఎత్తండి, అందరు రెండు చేతులు దేవుని సింహాసనం వైపు మొర వింటున్న దేవునికి స్తోత్రం. నీ మొరను వినిన దేవునికి స్తోత్రం. నీ ఆశను తీర్చిన దేవునికి విశ్వాసముతో స్తోత్రాలు చెప్పు, విశ్వాసముతో స్తోత్రాలు చెప్పు. నీ ఆశను తీర్చిన దేవునికి స్తోత్రాలు చెప్పు. చెప్పండి, 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 కేకలు వేయండి, స్తోత్రాలు చెప్పండి, స్వరాలు వినబడనివ్వండి. ఇది సిగ్గుపడే సమయము కాదు, ఇది సిగ్గుపడే స్థలము కాదు, నిర్లక్ష్యముగా ఉండే స్థలము కాదు, సిగ్గుపడే సమయము కాదు. నీ ఆశ తీరాలంటే సిగ్గుపడకుండా మొరపెట్టు, సిగ్గుపడకుండా స్తోత్రించు, సిగ్గుపడకుండా ప్రభుని మహిమపరచు. దేవుని కార్యాలు చూస్తావు, అద్భుతాలు చూస్తావు. నీ పట్ల గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. దేవుని కార్యం చూస్తావు. నీ ఆశ తీరుస్తున్నాడు, నీ ఆశ తీరుస్తున్నాడు, నీ ఆశ తీరుస్తున్నాడు. ప్రార్థన చేయి. ఆత్మ నేత్రాలతో చూడండి ఒకసారి. బాహ్య నేత్రాలు మూసేసి మనోనేత్రాలు తెరవండి. ఆత్మ నేత్రాలు తెరచి చూడండి. నీ ఎదుటే ఓటలు ఉన్నాయి, నీ ఎదుటే ఓటలు ఉన్నాయి. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ప్రార్థన చేయి. అందరూ అలాగే ప్రార్థన చేస్తుండగా చెప్పడిన వాక్యాన్ని బట్టి స్వర్లతక్క ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలోకి ఇవ్వచ్చుదాం, అందరూ ప్రార్థనలోకి ఇవ్వచ్చుదాం. యా ఓటలు కావాలి, తప్పిక తీరాలి, సహాయం చేయి, సహాయం చేయ్యా అని అడుగు, అడుగు, దేవుని అడుగు. కార్యం చేస్తాడు దేవుడు. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలయ్యా. చేతికివ్వు. యేసయ్యా మీకు స్తోత్రాలు. స్వర్లతక్క ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. yes Lord Jesus.
వెతుకుతున్నాం ప్రభు. ఎన్నో ప్రభు మా మూటలన్నీ ఆగిపోయినా జలల గల బట్టలు మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. దైవమానికి వందనాలు చెల్లిస్తున్నాం. సంసారు ప్రభు తప్పిక చేతయ్యా నీకు కేక వేస్తున్నాడయ్యా. అభిషేకమును పోగొట్టుకున్నవాడైనప్పుడయ్యా నీకు నా తండ్రి సంసారం ఎదంటే కోరిన ఉందనే ప్రభు గ్రహించలేని వాడిగా ఉన్నప్పుడయ్యా మీకు కేక వేసినప్పుడు నీ పరిశుద్ధాత్మతో నింపిన దేవానికి మోతిని తీర్చడానికయ్యా దాహము తీర్చబడటానికి కృపణించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మాయదంట ప్రభు అనుమతి ఉన్నప్పటికీ చేర్చలేని పరిస్థితుల్లో మేమున్నామేమో ప్రభు. మందిరంలో ప్రభు జలల గల బట్టలు ఉన్నవి ప్రభు నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మాభిషేకముతో నింపబడి ప్రభు నీకు వాటిని చేర్చగలిగిన శక్తిని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. దైవమానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మెట్టల మీద చెట్లను నాటిస్తానంటున్నారు దేవుడు ప్రభు. అరణ్యములలో ప్రభు ఎడారిలా నీరు ప్రవహింపజేయగలిగిన దేవుడు అంటున్న దేవుడు ప్రభు. ఎండిన మా బ్రతుకులలో ప్రభు వందనాలు చెల్లిస్తున్నా. జీవజలపు మూటలను ప్రవహింపజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వందనాలు పరిశుద్ధాత్మ దైవమానికి వందనాలు. కార్యాలు మాలో మీరు జరిగించండి. చేయవలసినంత ప్రార్థన చేయలేకపోతున్నామే. కన్నీరు విడవలసినంత విడవలేకపోతున్నామే. ప్రయాసపడవలసినంత ప్రయాసపడలేకపోతున్నామేమో ప్రభు. మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము రేపుకొనడానికైనా సంసారతరాత్మను రేపుకొనట్టుగా ఆత్మను రేపుకొనడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారయ్యా. శత్రువుల పోడ్చిన ఓటలన్నింటినీ త్రవ్వడానికయ్యా సాగుకొని కృపణించిన దేవుడు ప్రభు నీకు వందనాలు. మా శత్రువు ప్రభు మా ఓటలన్నింటినీ పొడిచేసి వాటిని తవ్వగలిగిన ఇష్టాకు ఇచ్చిన కృపను మాకు కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దాన్ని మా వద్ద ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దీనదరిద్రుల ప్రతి గొప్పల దీనులను పైకి లేవనెత్తుతానని సెలవిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఏ ఓటలాగిపోయినావో ప్రభు మా వాటన్నిటిని తిరిగి ప్రభు ప్రారంభించుకోవడానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు వందనాలయ్యా. ఈ సంవత్సరం కూడా మీరు మమ్మల్ని నుండిచ్చారు ప్రభు. నీకు వందనాలయ్యా. ఈ దినము ప్రారంభ దినమయ్యా. నీకు వందనాలయ్యా. ఈ 3 దినపు కూడికలో మీరు మాతో కూడా ఉండండియ్యా. నన్ను మమ్మల్ని మీరు బలపరచండి అయ్యా. స్తోత్రములు. బలహీనులమయ్యా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సన్నిధిలో కనిపెట్టుకోవడానికి నీ సన్నిధిలో ప్రభు మొరపెట్టుకోవడానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. దాన్ని మా వద్ద ప్రభు నీకు వందనాలయ్యా. అయ్యా రేపు ఎల్లుడి దినమున ప్రభు రావచ్చిన సేవకుల కొరకు కూడా ప్రార్థిస్తున్నామయ్యా. ఈ సేవకులను కూడా మీరు క్షేమముగా తోడుకుని రండయ్యా. మీ దాస్తులను మీరు ఎత్తి పట్టుకోనండయ్యా. మీరు బలపరిచి మీ దాస్తులను మాకు ఆత్రములో నుండి ప్రభు మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అభిషేకించబడిన వర్తమానాలు వినడానికి సహాయం చేయాలి. మాటలను బట్టి నేను మేము బ్రతకడానికి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరే జ్ఞాపకం చేసి 3 దినము కోడికలో కూడా అయ్యా ఇంకా 2 దినముల కోడికలో కూడా మీరు తోడుగా ఉన్నాయా. ఈ ప్రజలను మీరు తోడుకుని రండి ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఈ కోడికలయ్యా ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా ఈ కోడికలు జరగటానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు తోడుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు వందనాలయ్యా. అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దాస్తులను కూడా మీరు బలపరచండి అయ్యా.
శక్తితో మీరు అభిషేకించాయి. నీ దాసుని ఇంకను బలపరచాయ. బలమైన అభిషేకముతో మీరు నింపి ప్రభు బలముగా మీ దాసుని పల ప్రాంతాల్లో రాయన నీ నీతి సాధనముగా మీరు వాడుకున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. దేవానికి వందనాలు. దాసుని ప్రయాణాల్లో కూడా క్షేమం కాపుదల మీరు దయచేయండి. మీ దాసుడు తలపెట్టు ప్రతి కార్యమును మీరు సఫలపరచండి అయ్యా. దాసునికి ఇచ్చిన సేవను పరిచర్యలనయ్యా, సంఘాలు ఉపసంఘాలన్నింటినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువానికి వందనాలు. దైవజనరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోయ్యా. దైవజనరాలకు కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి ఇంకను మీ పరిచర్యల బలముగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ప్రేమించి ఇచ్చిన ఇరువురు బిడ్డలని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చక్రి బాబు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాయి అయ్యా. గొప్ప విజయాలు మీరు దయచేయండి అయ్యా. అయ్యా నా తండ్రి నీకు వందనాలు. విదేశాలు వెళ్ళడానికి కూడా మార్గాలు మీరు సరళము చేయండి. బలమైన పాత్రగా మీ బిడ్డని వాడుకోమని ప్రార్థన. ఘనమైన పాత్రలుగా నా తండ్రి దేశ విదేశాలలో వాడబడటానికి మీరు కృప దయచేయమని జోనమని కూడా మీరు బలపరచండి అయ్యా. తన చదువంతటా ట్రైనింగ్ అంతటి ముగించుకుని రావచ్చు. గ్రాడ్యుయేషన్ విషయంలో కూడా మీరు గొప్ప కార్యము జరిగించి క్షేమముగా మా మధ్యలోనికి తోడుకు రమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నారయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా సంఘాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభువానికి వందనాలయ్యా. ప్రేమించి ఇచ్చారయ్యా మాకు ఈ స్థలాలను ప్రభువానికి వందనాలు. ఇక్కడ గొప్ప మందిరం కట్టబడటానికయ్యా, సేవకులకు ఒక గొప్ప గృహం కట్టబడటానికయ్యా నీకు వందనాలయ్యా. మీరు కార్యము చేయండి ప్రభువానికి వందనాలు అయ్యా. నూతన కార్యాలు ప్రారంభించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువానికి వందనాలు. మందిరం నలు దిక్కులున్న స్థలాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అడుగుము జనములను స్వాస్యముగా ఇస్తానన్నావు అయ్యా. భూదిగంతంలోనే మీకు సొత్తుగా ఇస్తానంటున్న దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు ప్రభువానికి వందనాలు. ఈ వాగ్దానాలు ఎత్తి ప్రార్థిస్తున్నాం ప్రభువానికి వందనాలయ్యా. ఈ ప్రాంతమునంతటి నీ దాసునికి స్వాస్యముగా మీరు అప్పగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువానికి వందనాలయ్యా. ఆనాడు నీ దాసులకు అడుగుపెట్టిన ప్రతి స్థలమును స్వాధీనపరిచిన దేవ, ఈనాడు నీ దాసులకు కూడా మీరు స్వాధీనపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువానికి వందనాలయ్యా. అయ్యా కార్యాలు మీరు జరిగించండి అయ్యా. దేవానికి వందనాలు. ఆలోచనలు చెప్పండి అయ్యా. ఆలోచనలు చెప్పటంలో శక్తిమంతుడు ప్రభు. మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించే సంఘాలు ఉపసంఘాలు ఎక్కడైతే సేవకులకి గృహాలు లేవో నా ప్రభువానికి వందనాలు. మందిరాలు లేకుండా ఉన్నారో ప్రభు అటు స్థలాల్లో కూడా ప్రభు గృహాలు కట్టబడాలయ్యా. మందిరాలు కట్టబడాలి ప్రభు. అని కార్యాలు మీరు జరిగించండి అయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చేరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఏ సన్నిధిలో నీ సన్నిధిలో దేని కొరకు మూలుగుచున్నారో ప్రభు, దేని కొరకు అలసిపోయి ప్రభు నీకు వందనాలు. ఆనాడు ఇశ్రాయేలు అలసిపోయినట్లుగా అలసిపోయి నీ సన్నిధిలో మొరపెడుతున్నారు. ప్రతి మొరను మీరు ఆలకించయ్యా. నూతన కార్యాలు మీరు జరిగించయ్యా. మేము ఒక గొప్ప సాక్షులుగా ఉండటానికయ్యా. ఆనాడు ఎస్తేరు ఉపవాసం ఉండయా. 3 దినాలు ఉపవాసం ఉండయా. తన స్వసంగాన్ని ప్రభు అయ్యా నా స్వరజనులను ప్రభు రక్షించుకున్నట్టుగా అయ్యా నా మా కుటుంబాలలో రక్షణ కార్యాలు మేము చూడాలి ప్రభు. కన్నులారా చూడటానికి అయ్యా మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించమని కొద్ది ప్రార్థన విన్నప్పులయ్యా ఈ పాద సన్నిధికి చేర్చుకోమని క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 2 హస్తాలపై హల్లెలూయా. మంచిది. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట పాడుచుండగా మనము మన హృదయపూర్వకమైన కానుకలను దేవాతి దేవునికి సమర్పిద్దాం. ప్రైజ్ ది లార్డ్. గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్య. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్య. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని ఉల్లసించుచున్నది.
తీసుకొని గగనము చీల్చుకొని గరులను తీసుకొని నన్ను కొనిపోవరానే నా ప్రాణప్రియుడా యేసయ్యా. Praise the Lord. Hallelujah. Praise the Lord. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తము నాడు నెరవేర్చుచున్నది. దయా సంకల్పమే ప్రేమను పంచినది, నీ చిత్తమే నాడు నెరవేర్చుచున్నది. కన్యకగా ఎదుట నేను నిలచెదను, పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును, నీ కౌగిలిలో నేను విశ్రమింతును. కూర్చుందాం దయచేసి. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యు నా ప్రాణప్రియుడా యేసయ్యా. నీ మహిమైశ్వర్యమై జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమైన నీవలే రూపించుచున్నది. కలంకము లేని వధువలే నీ మహిమైశ్వర్యమై జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమైన రూపించుచున్నది. మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమైన నీవలే రూపించుచున్నది. కలంకము లేని వధువలే నిరీక్షణతో నిన్ను చేరదను, కలంకము లేని వధువలే నిరీక్షణతో నిన్ను చేరదను. యుగ యుగాలు నీతో ఏలెదను, యుగ యుగాలు నీతో ఏలెదను. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవకానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నీ కృపా బాహుల్యమై ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యము అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో నీతో నేనుండును. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పలు కొట్టి పాడతామా? కృపాబాహుల్యమే కృపాబాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. ఈ కృపాబాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో, అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో నీతో నేనుందును, సియోనులో నేను నీతోందును. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు హస్తాల పైకి. హల్లెలూయా. వారంలో కార్యక్రమాల గురించి కొన్ని ప్రకటిస్తున్నాం. మతలు మనకి ఇక్కడే దైవజనులను అందరూ బట్టే తప్పకుండా అందరూ ప్రత్యేకమైన కూడికలు కనుక ఇంకా ఎవరైనా రాగలిగిన వాడు వారు కూడా ప్రభు పేరు పదులు అట్లా గురువారం తిరిగి శనివారం ఆదివారం జరుగుతాయి కనుక అందరూ పడి హల్లెలూయా హల్లెలూయా. కుమారుడికి సంవత్సరమైన దయాన్ని అనుగ్రహించి